నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ న్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండి. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మోటరోలా నుంచి అన్నమాట. సో మోటరోలా వాళ్ళది G34 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ డేట్ మీకు అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం చాలామంది ఇక్కడ లీక్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే 11,000 నుంచి 12,000 మధ్యలో ప్రైస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. లీక్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అప్డేట్ వచ్చింది. ఇక్కడ మీకు అందరూ చేసిన క్వాల్కామ్ వల్ల స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ వస్తుందనేసి అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఏంటంటే అవుట్ ఆఫ్ ద బాక్స్లో మీకు Android 14 వస్తుందనేసి అయితే చాలామంది రూమర్ చేస్తారు అన్నమాట. 60 MP ఫ్రంట్ కెమెరా వస్తుందనేసి అయితే ఇంకోటి అంటారు 18 వాట్స్ ఛార్జర్తో పాటు వస్తుందనేసి అయితే ఇంకో లీక్డ్ అప్డేట్స్ అయితే వచ్చినాయి. ఎన్ని రోజులు అయితే ఇంకా 3 రోజులు అయితే స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిపోతుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ నుంచి చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో X100 Pro ప్లస్ సంబంధించిన అప్డేట్ ఏంటంటే త్వరలో ప్రో వేరియంట్ కూడా రాబోతుంది. దానికి సామ్సంగ్ వాళ్ళ E7 కర్వ్డ్ AMOLED డిస్ప్లే యూజ్ చేస్తారు అనేసి అయితే ఒక అప్డేట్ వచ్చింది. సో ఆల్రెడీ స్పెక్స్ రివ్యూ నా ఒపీనియన్స్ రెండు చేసిన వివో X100 అండ్ వివో X100 Proకి సంబంధించినవి ఆల్రెడీ చేసినాను. ఆ వీడియోస్ మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. కావాలంటే ఐకార్డ్లో పెట్టేస్తాను. కానీ ఇక్కడ ఏంది దానికడ ప్రో ప్లస్ అంటే ఆల్రెడీ ఆ ఫోన్స్ 1,00,000 మీద ఉన్నాయి. ఇదైతే ఇంకా ఎగ్జాక్ట్ 1,00,000 కొట్టేస్తుంది. 1,20,000 1,10,000 పెడతారు ఇక ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్స్. ఒకవేళ గిట్లా ఉంటే గిట్లా ఇదైతే లీక్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చిన అప్డేట్ అనమాట. అవి తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఏథర్ నుంచి అన్నమాట. సో ఏథర్ 450 ఏపెక్స్ లాంచ్ అయిందనమాట. ఇక్కడ ఇండియన్ ప్రైస్ చూసుకుంటే 1.89 lakhsతో పాటు ఒక స్కూటర్ అయితే లాంచ్ అయిందని ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఎలక్ట్రికల్ స్కూటర్ కాబట్టి అప్డేట్ అయితే చేస్తున్నాను, ఇంకేం లేదు. అండ్ నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే గిగాబైట్ పడుతుంది అనమాట. సో B650 మదర్ బోర్డ్ అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటంటే ఇది AMD వాళ్ళది Ryzen 8000 సిరీస్ సపోర్ట్ చేస్తుంది అనేసి అయితే ఇక్కడ అప్డేట్ కూడా చేసిరన్నమాట. అండ్ ఇక్కడ ఇది 7000 అండ్ 8000 సిరీస్ సపోర్ట్ చేస్తుంది అనేసి అయితే అంటారు. ఇక్కడ అన్పారలల్ పర్ఫార్మెన్స్ ఇది DAT+2+ ఫేజెస్ DRM VRAM సొల్యూషన్స్తో పాటు కూడా వస్తుంది. DDR5 ర్యామ్ సపోర్ట్స్ ఇది ఏమంటారు టర్బో బూస్ట్ ఫ్రీక్వెన్సీ ర్యామ్ ఫ్రీక్వెన్సీ అంటారు, అది కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. 8000 సిరీస్కి కూడా ఈ మదర్బోర్డ్ సపోర్ట్ ఉంది అనేసి. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ ఆసూస్ ఉంచామంటే. సో ఆసూస్ వల్ల ROG కొత్తది నక్ ఏదైతుందో CESలో లాంచ్ అవుతుంది, సపరేట్గా రివీల్ చేస్తామనేసి అయితే ఒక అప్డేట్స్ వస్తున్నాయి. చాలామంది ఏమంటారంటే దీంట్లో మనకి 40 సిరీస్ గ్రాఫిక్ కార్డ్ వచ్చే అవకాశం ఉంది అనేసి అంటారు. కానీ అఫీషియల్గా ROG గ్లోబల్ ట్విట్టర్ Xలో మీకు దానికి సంబంధించిన ఒక క్లిప్స్ అయితే పెట్టిరన్నమాట. అవి మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే డెల్ నుంచి అన్నమాట. సో డెల్ వాళ్ళు 14 inches 5K రెజల్యూషన్ అల్ట్రా షార్ప్ మానిటర్ని అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ దీని రెజల్యూషన్ చూసుకుంటే 5K కాబట్టి 5120x2160 రెజల్యూషన్ మీద ఉంది. సో మీరు ఎడిటింగ్ చేసే వాళ్ళకి చాలా పండుగ చేసుకోవచ్చు అన్నమాట. చాలా ఫీచర్స్తో పాటు వచ్చింది LED మానిటరు. ఇక్కడ ఇది డబుల్ ద రిఫ్రెష్ రేట్ ఉంది. సో ఇది 60 Hz to 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటు డెలివరీ స్మూత్ వస్తుంది అన్నమాట, మోషన్ విజువల్స్. సో ఇక్కడ చాలా ఉన్నాయి ఫీచర్స్, ఒక దగ్గర అయితే చెప్పుకోలేము. సింపుల్ చెప్పుకోవాలంటే అవి మనకి 57th రోజున లేకపోతే CESలో కూడా దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తాయి. ప్రస్తుతానికి February 27th మనకు అప్డేట్ వస్తుంది అనేసి అయితే అంటారు. దీంట్లో 34 inches వేరియంట్ కూడా ఉందనేసి అయితే అంటారు. అల్ట్రా షాప్లో 40 inches అండ్ 34 inches వేరియంట్. సో దగ్గర లక్షల మీద పెట్టుకోవాల్సిందే. సో కాస్ట్ అయితే ఎక్కువనే ఉంది. అండ్ నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్లో చాలా రోజులు అన్ని పైసలు చెప్తున్నాయి కదా, ఫ్రీ చూసుకోండి. ప్లస్ యానిమీ ఫ్యాన్స్ కనుక్కోవచ్చు. ఏంటంటే మై హీరో అకాడమియా యానిమీ ఉంది కదా, సో దానికి సంబంధించిన గేమ్. సో మై హీరో అల్ట్రా రంబుల్ అనమాట ఇది. సో ఇది ఫ్రీ టు ప్లే. మీకు స్టోరేజ్ కూడా ఎక్కువ ఉండదు జస్ట్ 6 GB స్టోరేజ్ ఉంటుంది సరిపోతుంది. 4 GB ర్యామ్ అండ్ AMD FX 6300. సో i5 2nd జనరేషన్ అండ్ 1650 ఇండికేటర్ గ్రాఫిక్స్తో కూడా రన్ చేసుకోవచ్చు 720p లో సెట్టింగ్స్లో. ఈ గేమ్ అయితే ఫ్రీ టు ప్లే అనమాట, మీరు అవైల్ చేసుకొని ఆడుకోవచ్చు అనమాట. ఇప్పుడు అదే ఇవి ఇవ్వాలన్నా టెక్ న్యూస్ అండ్ గేమ్ న్యూస్ అప్డేట్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించి కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కథగా చూసి వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.